రాష్ట్రంలో 2 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 19 జిల్లాల్లో 12 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు దిత్వా తుఫాన్ వల్ల పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పంచాయతీ ఎన్నికల వేళ సీఎం రేవంత్ జిల్లా పర్యటనకు సిద్ధమవ్వడంపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రచారమా, ఎన్నికలు గ్రామాల్లో ఉంటే సీఎం జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట. ఇది ముమ్మాటికి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకుని సీఎం పర్యటనను నిలిపివేయాలని ట్వీట్ చేశారు. ఇసుక అమ్మకాలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 20% పెరిగింది. 2023-24లో 654.58 కోట్లు, 2024-25లో 738.74 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 138.07 మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయించగా 600 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. మరో 4 నెలల్లో ఈ మొత్తం 1000 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. కామారెడ్డిలో అభివృద్ధికి నిధులు తేవడం లేదని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ స్పందించారు. కవితకు కూడా కామారెడ్డి అభివృద్ధిపై బాధ్యత ఉందన్నారు. ఆమె ఇంకా ఎమ్మెల్సీగా ఉన్నారని, కామారెడ్డి అభివృద్ధికి తమతో కలిసి రావాలని షబ్బీర్ అలీ సూచించారు. 10 ఏళ్లుగా కవిత ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నారని, ఆకాశంపై ఉమ్మితే మన మీదే పడుతుందని గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ దరఖాస్తుల గడువు నిన్న అర్ధరాత్రితో ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 2,26,956 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పేపర్ 1కి 81,921, పేపర్ 2కి 1,45,035 అప్లికేషన్లు వచ్చాయి. ఇన్ సర్వీస్ టీచర్లు అప్లై చేయడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. రేపటి వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది.